న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్ తర్వాత టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్కు ముగింపు పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జడేజా టెస్టు క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ వన్డేల్లో మాత్రం తన మార్కును చూపించలేకపోతున్నాడు. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్లో మొదటి 2 వన్డేల్లోనూ అతను ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా రెండో వన్డేలో 8 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే బ్యాటింగ్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా మాజీ క్రికెటర్ అయిన కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి వారు జడేజా కంటే అక్షర్ పటేల్ మెరుగైన ప్రత్యామ్నాయమని అభిప్రాయపడుతున్నారు. అక్షర్ పటేల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటాడని ఆయన పేర్కొన్నారు. జడేజా వయసు రీత్యా వెనకబడిపోతుండడంతో అక్షర్ పటేల్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ సామర్థ్యాలు జట్టుకు అవసరమని మాజీలు భావిస్తున్నారు. అంతేకాకుండా 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు అక్షర్ పటేల్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం అక్షర్కు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. అయితే వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరం కావడంతో ప్రస్తుతం జడేజా సీనియర్ స్పిన్ ఆల్రౌండర్గా జట్టులో ఉన్నాడు. కాబట్టి 3వ వన్డేలో అతను ఆడటం ఖాయం. అయితే ఈ మ్యాచ్ తర్వాత జడేజాను పక్కన పెట్టి అక్షర్ పటేల్ను రెగ్యులర్ ప్లేయర్గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో న్యూజిలాండ్తో జరిగే 3వ వన్డే జడేజాకు చివరి మ్యాచ్ కావచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.